పేర్ని నాని కావచ్చు, వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు. అంటే వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది కూడా వీళ్ళకైనా అర్థం అవుతుందో లేదో ఫస్ట్ విషయం పక్కన పెడితే, ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి మైక్ ఉంది, మీరు చూసారో లేదో మైక్ ని, నువ్వు మాట్లాడు అని ఏం మాట్లాడతావో ఏమున్నది మాట్లాడను, మనం ఏం పెరిగి ఏమన్నా కట్ల కట్టుంటే మనం మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. మనం పెరిగింది లేదు, కట్టింది లేదు, మరి ఇంకేం మాట్లాడదావు? నువ్వు చేసిన అవినీతి చెప్పరా, నువ్వు చేసిన అవినీతి చెప్పరా, నువ్వెంత మింగినావో చెప్పరా అనుకోవాలి కదా. అది పరిస్థితి. ఇంకేదో ఒకటి మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, ఈ ప్రభుత్వం బాగలేదని చెప్పాలా, ఈ 100 రోజులు అసలే ఏమి చేయలేదని చెప్పాలా. సో ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు కూడా వాళ్ళకి లెక్క అన్న ఎందుకు పెడతాడు అన్నకే తెలియదుమా. నువ్వేం మాట్లాడుతున్నావు, అన్న ఏం మాట్లాడతాడు వీడికి అర్థమైతే కదా. అది నేను ఎత్తిపోసుకోలేక నేను మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు. రోజు వాళ్ళది అయిపోతారే మళ్ళా నాది దాని వివరణ. అంటే మేము ఎందుకు పెట్టాము అనేది మాకే తెలియదు కదా. మరి తెలియనప్పుడు వివరణ ఇవ్వాలి కదా ఎవరో ఒకరా. ఎందుకంటే అన్నను ప్రేమించే వ్యక్తిగా, పార్టీని అభిమానించేటువంటి మనిషిగా నేను స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మీద బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నా ప్రెస్ మీట్. అండ్ జగన్ అన్న అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఏంటి జగన్ అన్న ఏది మాట్లాడినా అది ట్రోలింగ్ వెళ్ళిపోతుంది. ఈవెన్ మొన్న ఆయన ఒక మేమర్స్ బాగా ఎంజాయ్ చేసుకుంటారు. మేమర్స్ అంటే ఉంటారు కదా, వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అన్న ప్రెస్ మీట్ పెడితే చాలు స్టఫే. మొన్న ఇంగ్లీష్ చదవటం కూడా, ఆయన పేపర్ చూసుకుంటూ కూడా కరెక్ట్ గా ఇంగ్లీష్ చదవలేకపోతున్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది అట్నే ఉంటది పని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆ మాత్రం చదువుతాడు, దాంట్లో ఏం డౌట్ ఏమి ఉండదు మీకు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువు అంటే అట్నే ఉంటది. అందులోనూ ఆ పేపర్ మళ్ళీ 20 సార్లు చూసుంటాడు. 20 సార్లు చూసి 21సారి ప్రెస్ మీట్ కాడికి వచ్చుంటాడు. ఆ 20 సార్లు కన్నా చూడుకుంటా అంటే నన్ను అది కథ. మరి ఈ మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటే ఎందుకు? ఆయన మంచి క్వశ్చన్ వేసావు అమ్మా, మంచి క్వశ్చన్ వేసావు. నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. అర్థమైందా? నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. ఆయన్ను ట్రోల్ చేసి, ఆయన్ని తిట్టి, రకరకాలుగా మాట్లాడి ఒక రాయిని ఒక రాయి అంటే రాయే కదా. ఆయన బ్రహ్మాండంగా US లో చదువుకున్నారు, బ్రహ్మాండం మంచి ఉన్నత స్థాయి, ఉన్నత పదవులో ఉన్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తేలిపినాడు. ఆయన తేలిపోయి యువగలం అనేటువంటి పాదయాత్రతో 100% పొలిటీషియన్ అయిపోయినాడు. దాంట్లో నో డౌట్, దాంట్లో డౌటే లేదు. మా పార్టీ వాళ్ళే ఆయన నా మధ్య తయారు చేసింది. మాట్లాడి ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచే ఆయన ముందుకు పోయేది, చేసి అది చేసి ఇది అని చెప్పి యువగలంతో కొట్టినాడు, ఆడికో వెళ్ళిపోయినాడు. దాన్ని అసలు మాట్లాడేది లేదు. ఇంకా మా పార్టీ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు ఆయన టీం దాన్ని మళ్ళీ దీనికి కాబట్టి. నేను చాలా మందిని చూశాను. నేను మనకడ వచ్చింది, మన పార్టీలో మనకు రాలేదు, ఎమర్జెన్సీకి హాస్పిటల్ పోవాలంటే ఒక టీంని పెట్టినాడంట. ఒక టీంని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే, ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీంని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఇమీడియట్లీగా వాళ్ళకు పని జరుగుతుందంట. మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు, బొక్కా ఉండదు. ఏ అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే. ప్రైవేట్ హాస్పిటల్ పోయేవారో స్వామి స్టంట్ ఏంట్రా అంటే స్టంట్ వేస్తాంలే ఉండు, సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదంటారు. ఆ సీఎం రిలీఫ్ నుంచి పైనుంచి అప్రూవల్ వచ్చేదాన్ని లీడ్ చేస్తాడు. అట్లా మా పార్టీలో జరిగింది. ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండదని అయితే టాకు. అండ్ వరదల సంగతి తీసుకుందాం, ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి. ఒక హుదూద్ తుఫాన్ కావచ్చు, ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు, వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే, ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ముందుండి రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 వరకు కూడా ఆయన జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు. మన జగనన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి ఊరుకునేవాళ్ళు. అది మానవత్వం అంటే. దీన్ని మానవత్వం అంటే. ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూస్తాడు, పైనుంచి ఆడంగా ఎంతమంది పోయినారు, ఏంది కథ ఏందని. సరే బాగానే ఉన్నది. హాస్పిటల్లో ఉండేవాడు కాబట్టి నవ్వుతాడు, ఇంకోటి చచ్చాడా బొత్తాడా అనేదిలే, ఆడిపి నవ్వుతాడు, ఈ నవ్వు చూసి ఒకటి చచ్చాడు. ఇది మానవత్వం. ఇటువంటి మానవత్వాలు, ఇటువంటి కథలు చూసే మాకు 2 ఇచ్చారు 11.
ఓకే. దానికి క్రెడిట్ గాని ఇది ఇచ్చారు. మరి అంతే కదా. మనోడు చేసినటువంటి లంగా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని చూసి ప్రజలు మనకు సాలురాంగా 30 ఏళ్ళు ఉంటే మనం అసలు 2024లో మనం గెలిచుంటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికైనా అమ్ముందాం. ఆ! ఆల్రెడీ బేరాలు కూడా జరిగినాయి. వైజాగ్ బీచ్, శాసనం అడవులు అన్ని